హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ అంటే వంట. ఈరోజు మన అంటే వంట కిచెన్లో మనం ఏం చేసుకుంటున్నామో తెలుసా? పోనీ ఈరోజు మనకి స్పెషాలిటీ ఏంటి? సంవత్సరంలో వచ్చే ఎన్నో ఏకాదశుల్లో తొలి ఏకాదశికి ఒక స్పెషల్ ప్లేస్ అన్నది ఉంటుందండి. ఈరోజు శ్రీ మహావిష్ణువుకి భక్తితో పూజించి ఉపవాసం చేసి ప్రసాదం సమర్పిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది అని మన పెద్దలు చెప్పారు. సో ఈ పవిత్రమైన సందర్భం కోసం మనం ఈరోజు మన కిచెన్లో చేసుకుంటున్నాం. ఎంతో సింపుల్ అయిన అండ్ మన దేవుడికి ఎంతో ప్రత్యేకమైన ప్రసాదం, అదే శనగల తాలింపు అండ్ హల్వా పూరి. సో ముందుగా మనము శనగల్ని ఒక 2 hours నానబెట్టుకొని మంచిగా వాష్ చేసుకొని వాటర్ అనేవి డ్రైన్ చేసి పక్కన పెట్టుకునేసి బాయిల్ చేసేయాలండి, కొద్దిగా సాల్ట్ వేసి. చూడండి, ఇక్కడ శనగలు బాగా ఉడికిపోయాయి కదా, మరీ మెత్తగా ఉడకబెట్టుకోకూడదు. ఇక్కడ చూపించినట్టు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత వాటర్ డ్రైన్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి జీలకర్ర, ఆవాలు, చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు అండ్ కొద్దిగా సాల్ట్ వేసి అవి బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసేసుకోండి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇందాక వాటర్ డ్రైన్ చేసి పెట్టుకున్న శనగలు ఏవైతే ఉన్నాయో అవి కూడా యాడ్ చేసేసి దాంట్లోకి ఇప్పుడు మనం వేసుకోవాలి కొద్దిగా చోలే మసాలా వేసుకోండి. దాంతోపాటు ఫ్రెష్గా నూరుకున్న పచ్చిమిర్చి పేస్ట్. అండ్ నేను ఇక్కడ ఎక్స్ట్రా సాల్ట్ ఏం యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం తాలింపులో సాల్ట్ వేసాము అండ్ పచ్చిమిర్చి పేస్ట్లో కూడా కొద్దిగా సాల్ట్ ఉంటుంది. అండ్ కొద్దిగా కారప్పొడి యాడ్ చేసి మూత పెట్టుకొని కొద్దిగా వేడయ్యే వరకు అది స్టవ్ పైనే ఉంచుకొని దింపేయండి. అంతే, మన శనగల తాలింపు రెడీ. ఇక్కడ మనము జీలకర్ర, ఆవాలు వేసాము, దాంట్లో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు, ఎందుకంటే ప్రసాదం కాబట్టి మనం గార్లిక్ అవాయిడ్ చేస్తాం అండ్ ఉల్లిపాయలు కూడా. అండ్ ఆ తర్వాత హల్వా కోసము ఒక గిన్నె పెట్టుకొని, ఇక్కడ నేను ఇత్తడి పాత్ర యూస్ చేస్తున్నానండి, ఎందుకంటే స్పెషల్గా నేను దేవుడి కోసం ప్రసాదం చేసినప్పుడు నేను ఇదే వాడతాను. కాబట్టి ఒక పాత్ర తీసుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసి అన్ని డ్రై ఫ్రూట్స్, మీ దగ్గర కాజు, బాదాం, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ అట్లాంటివి ఏమున్నా వేసుకొని కొద్దిగా దూరగా వేయించుకోండి. మంచి స్మెల్ వచ్చిన తర్వాత అవి తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత మళ్ళీ అదే పాత్రలో ఇంకొద్దిగా నెయ్యి వేసుకొని, నేను ఇక్కడ 1 glass ఆఫ్ రవ్వ తీసుకున్నాను. ఆ రవ్వని కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి, ఇక్కడ చూపిస్తున్నట్టుగా. చూడండి, అప్పుడు మన రవ్వలో పచ్చివాసన పోయి మంచి వాసన, అరోమాటిక్ వాసన రావడం స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో ఇప్పుడు నేను 1 glass ఆఫ్ రవ్వకి 4 glasses ఆఫ్ వాటర్ తీసుకున్నానండి. ఆ వాటర్ అన్నవి పోసుకొని మంచిగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా. ఇప్పుడు ఒక్క 5 minutes హై ఫ్లేమ్ పెట్టుకుంటే మన రవ్వ అన్నది ఉడకడం స్టార్ట్ అవుతుంది. చూడండి, ఇక్కడ మన రవ్వ చిక్కబడిపోయింది అండ్ ఉడుకుతుంది కూడా. అది బాగా ఉడికితే పైన చిత్తుతుందని కొద్దిగా మూత హాఫ్గా పెట్టుకోండి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొద్దిగా పాలు, అంటే కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదండి, అవి 1 glass యాడ్ చేసుకోండి. ఆ తర్వాత 1 కప్పు రవ్వకి ఇక్కడ 1 కప్పు షుగర్ అన్నది తీసుకోవాలి. ఆ షుగర్ కూడా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. చూడండి మన హల్వా ఎంత బాగా ఉడుకుతుందో. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కలర్ కోసం నేను ఇక్కడ ఆరెంజ్ కలర్ తీసుకున్నాను. మీరు కావాలంటే కుంకుమ పువ్వు నానబెట్టుకున్న గోరువెచ్చని పాలైనా సరే పోసుకోవచ్చు. మీరు కావాలంటే ఆ వైట్ కలర్లో కూడా ఉంచుకోవచ్చు. బట్ ఈ ప్రసాదంకి అయితే ఈ కలర్ బాగుంటుందని చెప్పి ఈ కేసర్లోకి నేను యాడ్ చేశాను. అంతే, లాస్ట్గా మనం కొద్దిగా దంచుకున్న యాలకుల పొడి వేసుకొని మొత్తం కలిపేసిన తర్వాత మనము పక్కకు తీసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా లాస్ట్ కొద్దిగా మిగిలిచ్చేసి మిగతా మొత్తం అందులో యాడ్ చేసేసి మిక్స్ చేసేయండి. అంతే, ఎంతో టేస్టీ అయినా ఎంతో కలర్ఫుల్గా ఉండే మన హల్వా కూడా రెడీ అయిపోయిందండి. సో దీని తర్వాత మనకు మెయిన్ కావాల్సింది ఏంటి? పూరీలు. ఆ పూరీలకు నేను పిండి ఆల్రెడీ కలిపి పెట్టేసుకున్నాను. అంతే, ఒక పూరీలు తాల్చేసుకొని మనం ఆయిల్లో ఫ్రై చేసేసిన తర్వాత చూడండి మన శనగలు, ఎంతో కలర్ఫుల్ అయిన హల్వా పూరి ఇక్కడ మా దేవుడికి నేను ఇక్కడైతే నైవేద్యం పెట్టేస్తున్నాను. భక్తితో తయారు చేసిన ప్రసాదంలో ఉన్న రుచి అసలు ఇంకా దేంట్లోనూ రాదండి. అందులోనూ మన ప్రేమ, నమ్మకం, సాంప్రదాయాన్ని మనం
కలిపి ఇక్కడ మన దేవుడికి సమర్పిస్తున్నాం. మీ ఇంట్లో కూడా ఈ తొలి ఏకాదశి ప్రసాదం రెసిపీస్ని ఖచ్చితంగా ట్రై చేయండి. శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదాలు పొందండి. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. అండ్ మన ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రెసిపీ ట్రై చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు.